వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీధర్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం మన మిస్టర్ నవీన్ని. సో నవీన్ ఏం చదువుకున్నారు, ఎక్కడున్నారు, ఎలా దుబాయ్ ప్రయాణం చేశారు, ఆయన ఒక స్ట్రగుల్స్ ఇవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు మనం. హాయ్, హాయ్. నా పేరు నవీన్. నేను మాది ఈస్ట్ గోదావరి తటిపాక. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. నేను స్టడీ అయితే కాకినాడ, ట్రైనింగ్ అయితే హైదరాబాదు, జాబ్ ఇంకా కాకినాడ, వైజాగ్ ఇంకా అక్కడ చేస్తా నేను బయటికి వెళ్దాం అనుకున్నా. అవుట్ ఆఫ్ కంట్రీ దుబాయ్ వెళ్దాం అనుకుంటే నాకు చాలా స్ట్రగుల్ పడ్డాను నేను. అప్పుడు మా అన్నయ్యని ఎలా అడిగాను నేను, అన్న నేను బయటికి వెళ్తాను, నాకు వీసా కావాలి అని అడిగితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి అప్పుడు ఒక విజిట్ వీసా తీశాడు. అక్కడ నాకు దుబాయ్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. అప్పుడు నేను ఎలా కష్టపడ్డానంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అడిగి అప్పుడు నేను బయటకు వచ్చా దుబాయ్ వచ్చిన తర్వాత నేను ఇంటర్నేషనల్ సిటీలో ఉండేవాడిని. ఇంటర్నేషనల్ సిటీలో అక్కడ మొత్తం అంతా మొత్తం ల్యాబ్ ఏరియా టైప్ ఉంటుంది. కానీ అక్కడ ఏమైందంటే నేను ఉండేది ఒక పాకిస్తాన్ వాళ్ళ రూమ్లోని. కానీ ఎవరితో మాట్లాడరు, నాకు హిందీ కూడా రాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో కూడా నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక అన్నయ్య, ఆంధ్ర అన్నయ్య ఉన్నాడు, రవీంద్ర అని. అవన్నీ నాకు అక్కడ ఫుడ్ అవి పెట్టేవాడు. నాకు అప్పుడు స్టార్టింగ్లోని అన్ని చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేశాను నేను. అప్పుడు నేను ఇక్కడ నుంచి బస్సు ఎక్కి ఇంటర్నేషనల్ సిటీ నుంచి కరామా వచ్చేవాడిని సిటీ దుబాయ్ వచ్చిన తర్వాత మీ ప్రయాణం ఎలా కొనసాగింది? అంటే మీరు ఉద్యోగం చేశారు, అలాగే మీరు ఎందులో ఈ శాలరీ ఇంకా మరి వీసా ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో మీరు ఏమైనా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇవన్నీ చెప్తారా కొంచెం మాకు? నేను దుబాయ్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి ఓ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ నుంచి చాలా కంపెనీ తిరిగాను ఇంటర్వ్యూ. కానీ ఏమైందంటే నాకు కంపెనీలో వచ్చింది, రెస్టారెంట్లో జాబ్ చేశాను. రెస్టారెంట్లో డ్యూటీ ఎలా ఉంటుందంటే తెలిసిందే కదా మీకు, దుబాయ్లో రెస్టారెంట్లో డ్యూటీ అంటే ఫుల్ బిజీగా ఉంటుంది. కానీ మార్నింగ్ నేను 9కి వెళ్ళివ్వండి, బ్రేక్ ఏమో 4కి వచ్చేది, మళ్ళీ నైట్ 2 అవ్వది 3 అవ్వది, టైమింగ్స్ ఉండి కాదు. మొత్తం రెస్టారెంట్లో మొత్తం వర్క్ చేసి వెళ్ళినప్పుడు రూమ్కి 3 అయ్యేది, 2 అయ్యేది. చాలా స్ట్రగుల్ చేశాను నేను రెస్టారెంట్లోని. కానీ లాస్ట్లో నేను 1 ఇయర్ అయిన తర్వాత దాంట్లో చేశాను రెస్టారెంట్లో. మళ్ళీ బ్రాంచ్లు మార్చుతూ ఉన్నారు, కొంచెంసేపు అబుదాబి, కొంచెంసేపు వేరే జుమేరా అటు సైడ్ నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఒకడు మానేస్తుంటే ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి నన్ను అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఇలాగా కాదు అలా కాదని శాలరీ కూడా టైంకి ఇచ్చేవారు కాదు, 2 మంత్స్కి 3 మంత్స్కి ఇచ్చేవారు. చాలా స్ట్రగుల్ చేశాను నేను. స్ట్రగుల్ చేసిన తర్వాత ఏం చేశానంటే ఇంక ఇలా కాదని చెప్పి నేను ఇంకో జాబ్ ట్రై చేద్దామని ఆ జాబ్ మానేశాను. ఆ జాబ్ మానేస్తే నాకు పాస్పోర్ట్ ఇస్తానికి 1 ఇయర్ మొత్తం నా టైం అంతా వేస్ట్ చేశారు. ఎక్కడైనా మనీ కోసం చాలా ప్రాబ్లం పడ్డాను. ఇంటికాడ నుంచి అడుగుతాం, తర్వాత ఫ్రెండ్స్ని అడుగుతాం, ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఉండి 1 ఇయర్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. మీరు కరామాలో ఏ రెస్టారెంట్లో చేసి ఉంటారు, ఎలాంటి రెస్టారెంట్లో చేసి ఉంటారు? నేను బొంబే వాళ్ళు చేశాను, జాఫర్ బాయ్ రెస్టారెంట్ వర్క్ బాగానే ఉంటుంది. కాకపోతే హార్డ్గా ఉంటుంది వర్క్. రెస్టారెంట్లో అంటేనే హార్డ్ వర్క్. కస్టమర్లు వస్తారు, వాళ్ళని సర్వీస్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లు అవి క్లీన్ చేస్తాం, తర్వాత తీస్తాం, కస్టమర్ని గుడ్ రిసీవ్ చేసుకోవాలి, తర్వాత సరిగ్గా రిసీవ్ చేసుకోవాలంటే కస్టమర్, తర్వాత ట్రబుల్ ఫేస్ చేయాలి మనం. మీరు మీ బ్రాంచెస్ చేంజ్ చేస్తున్నారనేసి, లేకపోతే మీ జోన్స్ చేంజ్ చేస్తున్నారనేసి మీరు చేంజ్ అయ్యారా, లేకపోతే దాని వెనకాల ఏమైనా రీజన్ ఉన్నదా మీరు చేంజ్ అవ్వడానికి కంపెనీ? నేను కంపెనీ చేంజ్ అవుతానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒక్క స్పేస్లో లేదు. ఇక్కడ కొంచెంసేపు అంటే ఒక 1 మంత్ అబుదాబి, ఒక 4 మంత్స్ ఏమో జుమేరా, అలా నన్ను ఒక్కొక్క ట్రాన్స్ఫర్ చేస్తాం. మాకు బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాంచెస్ ట్రాన్స్ఫర్ చేస్తాం వల్ల నేను ఏం చేశానంటే నాకు స్ట్రగుల్ అవుతున్నాను నేను. రూము అఫీషియల్గా ఉండట్లేదు, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఏం చేశానంటే నేను ఇంకా శాలరీ కూడా టైంకి ఇవ్వట్లేదు, 2 మంత్స్కి 3 మంత్స్కి ఇస్తున్నారు. అందుకే నేను జాబ్ రిజైన్ చేస్తాను, ఇంకో జాబ్ కోసం సెర్చ్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు కొత్తగా ఒక జాబ్లో జాయిన్ అయ్యానని చెప్పారు. అవును. సో ఆ జాబ్లో మీ యొక్క వీసా పరంగా శాలరీ పరంగా ఇవన్నీ ఓకేనా? మీరు స్టేబుల్గానే ఉన్నారా? ఇప్పుడు నా ఫీల్డ్ హోటల్ మేనేజ్మెంట్ కదా, నేను ఆ ఫీల్డ్ వదిలేసి నేను ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళాను. ఆ ఫీల్డ్ ఏంటంటే డెలివరీ సెక్షన్ నాకు కొత్త, నాకు ఏంటనేది ఏం తెలీదు. నా ఫీల్డ్ అయితే హోటల్ ఫీల్డ్ కాబట్టి
ఆ ఫీల్డ్లో ఏంటి మార్నింగ్ 5కి లెగిస్తాము, అక్కడికి వెళ్తాం డెలివరీకి, అక్కడ మళ్ళీ ఈవినింగ్ నైట్ వస్తాం, 10కి వస్తాం, 11కి వస్తాం తెలీదు. డెలివరీ సెక్షన్ అంటే ఇంకా తెలిసిందే కదా, ఫుడ్ ఐటమ్ డ్రై ఐటమ్ అలాగా డెలివరీ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ వర్క్ పర్లేదు, బాగానే ఉంది. శాలరీ పరంగా చూసుకుంటే తక్కువ, ఓకే. శాలరీ చాలా తక్కువ. మరి శాలరీ పెంచమని అడుగుతున్నాను కంపెనీలోని. ఆల్రెడీ 1 ఇయర్కి ఫినిష్ అయింది, పెంచను అంటున్నారు. అదే శాలరీ కంటిన్యూ అవుతుంది అంటున్నారు. అంటే మేనేజర్ని అడగలేదు, సార్ని అక్కడ తెలిసిన వాళ్ళు సార్ని ఉంటే అడిగాను. అదే ఉంటుంది ఏం చేసిన అని చెప్తున్నారు. నేను ఇంకో వేరే కంపెనీ ఏమైనా ట్రై చేస్తాను, లేకపోతే చూద్దాం ఇంకా 6 మంత్స్ అయినాక. ఓకే. మరి ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లైసెన్స్ తీద్దాం అనుకుంటున్నాను, డ్రైవింగ్ లైసెన్స్. ఆ తర్వాత ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే ఇక్కడ దుబాయ్లో జాబ్ బాగుంటాయి, దేనికైనా అవైలబుల్గా ఉంటుంది, గమ్ముని దొరుకుతాయి కూడా జాబ్లు. మీరు దుబాయ్ గురించి చెప్పాలనుకుంటున్నారంటే ఈ యొక్క ఇండియా వాళ్ళ గురించి, లైక్ ఇక్కడ స్టే ఎవరైనా ఇండియా నుంచి దుబాయ్ రావాలంటే ముందు 1-2 సార్లు ఆలోచించి రావాలి. ఇక్కడ ఇండియాలో మనం ఎంజాయ్ చేసినట్టు దుబాయ్లో అలా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు వచ్చేస్తాం అంటారు ఇండియా నుంచి దుబాయ్కి. వచ్చేసిన తర్వాత ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఎవరి కాలం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు హిందీ రావాలి, హిందీ మాట్లాడుతూ రాదు అంటే ఇంకా చాలా కష్టం. ఇప్పుడు మీరు ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడుతున్నారా? లైక్ ఇప్పుడు మీరు ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమన్నా ఇంకా హిందీ స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా హిందీ గురించి? నేను ఫ్లూయెంట్గానే మాట్లాడుతున్నాను హిందీ. నాకు ఫస్ట్లో అయితే స్టార్టింగ్లోనే నాకు కొంచెం వచ్చు, ఎందుకంటే నేను రెస్టారెంట్లో చేశాను కాబట్టి. అక్కడ హైదరాబాద్లో ఎక్కువ హిందీ మాట్లాడతారు. రెస్టారెంట్లో ఏదైనా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో మ్యాక్సిమం ఒక 90-95% మన తెలుగు వాళ్ళు ఉంటారు, కానీ హిందీ మాట్లాడతాను. అక్కడ వల్ల నేను ఒక 20% నేర్చుకున్నాను హిందీ. 20% నేర్చుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ వచ్చినప్పుడు హిందీ మాట్లాడుతున్నారు ఆల్మోస్ట్. ఇక్కడ దుబాయ్ అంటేనే అరబీ మాట్లాడతారు అనుకున్నాను. నేను ఇక్కడ 70-80% హిందీయే మాట్లాడుతున్నారు. హిందీ నేర్చుకుంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 80% నేర్చుకున్నాను. నాకు ఇంటికైతే 20% వచ్చి హిందీ. ఎందుకు ఇక్కడ చాలా మంది ఆల్మోస్ట్ ఎవరు అరబీ కూడా హిందీయే మాట్లాడుతున్నారు. ఓకే. మీరు అరబీ కూడా ఏమైనా నేర్చుకున్నారా? దాని మీద ఏమైనా అవగాహన ఉందా మీకు? లేదు, అరబీ నేను నేర్చుకోలేదు, ఎందుకంటే బయట కదా, అరౌండింగ్ కదా, అందరూ హిందీ మాట్లాడటం వల్ల నేను హిందీ నేర్చుకున్నాను. అరబీ జస్ట్ అలా మాట్లాడినప్పుడు వింటున్నాను అంతే. ఓకే. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వ్యూవర్స్కి, లైక్ దుబాయ్ రావటం వల్ల లైక్ ఎంత ఫేస్ చేస్తారో ప్రాబ్లమ్స్ అని అన్నది ఏమన్నా మీరు ఒక చిన్న సెంటెన్స్లో చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్కి? ఎవరైనా ఇక్కడికి రావాలంటే దుబాయ్కి ఇండియా వాళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఉన్నారు అక్కడ తెలిసిన వాళ్ళు మనకి, అది తెలుసుకోండి. తర్వాత మీరు దుబాయ్ వచ్చి ముందు స్ట్రగుల్ చేస్తే ఏం చేయలేము మనం, చాలా కష్టం. చాలామంది వస్తున్నారు, 2 నెలలు ఉంటున్నారు, 1 నెల ఉంటున్నారు, తిరుగుతున్నారు. కొంతమందికి సెట్ అవుతున్నారు, కొంతమంది సెట్ అవ్వట్లేదు, వెళ్ళిపోతున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత అదే కంపెనీలో చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? లేదు, నేనేమంటున్నానంటే డ్రైవింగ్ లైసెన్స్ తీస్తాం కూడా చాలా ఇక్కడ స్ట్రగుల్. అవునండి, విన్నాను. ఒక లిమిట్ అనేది 8,000 dirhams కట్టాలి. 8,000 dirhamsలో నీకు ఎంత ఎలా అవుతుంది, నీకు లిమిట్ ఉంటుంది. ఇలాగ నువ్వు వెళ్ళినప్పుడు తప్పు చేస్తావు కదా, చిన్న తప్పులు చేస్తావు, దానివల్ల అలా క్యాన్సిల్ చేస్తారు. అదే నువ్వు నార్మల్ తీసుకున్నావు అనుకో డ్రైవింగ్ లైసెన్స్కి, మళ్ళీ నీకు క్లాసెస్ ఉంటాయి, నువ్వు పే చేయాలి మనీ ఎంత అని చెప్తారు. నువ్వు మ్యాక్సిమం నువ్వు 10,000 dirhams ఉంటేనే కానీ నీకు దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అది ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దుబాయ్ సిచ్యువేషన్ అంత బాగోలేదు, లైక్ వార్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి విన్నాము. సో మీరు దాని గురించి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఈవెన్ మేము న్యూస్లో కూడా చూసాము, లైక్ చాలా ప్రమాదకరంగా ఉంది అది ఇది అనేసి చాలా చెప్పడం విన్నాము. సో భయపడుతున్నాం కూడా. ఇక్కడ దుబాయ్ అంటేనే సేఫ్టీ ప్లేస్, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా సేఫ్టీగా ఉంటుంది, ప్రొడక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన దుబాయ్లోని ఇక్కడ వార్ జరుగుతుందని మన తెలుగు వాళ్ళు న్యూస్ చెప్తున్నారు. ఇండియా నుంచి నాకు పొద్దున్న నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలీదు. పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ ఏమైందిరా దుబాయ్లో ఇలా జరుగుతుంది, ఇక్కడ ఏమీ లేదురా, ఇక్కడ బాగానే ఉంది. దుబాయ్ అంటేనే సేఫ్టీ, అంతా బాగా చూసుకుంటారు. మనకి పోలీస్ కానీ ఏదైనా కానీ ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, మనకి కంట్రోల్లో ఉంటుంది మనకి దుబాయ్లో. ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా మన ఇండియా ఫుడ్ ఇక్కడ దొరకదు.
సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు దుబాయ్లో ఉండి? ఎలాగా అంటే మసాలా కొంచెం మనకి స్పైసీగా ఉండదు సో ఫుడ్. సో మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి? ఫుడ్ విషయంలోకి వస్తే ఇక్కడ దుబాయ్లో ఫుడ్ ఎక్కువ ఆల్మోస్ట్ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళది, అలాగే కేరళ వాళ్ళది, అలాగే మన ఇండియా రెస్టారెంట్లు ఉంటాయి. మనం రోజు రెస్టారెంట్లోకి వెళ్ళి తినాలంటే మనకు వచ్చే శాలరీకి మనకి సెట్ అవ్వదు ఇక్కడ. మనం వచ్చే శాలరీ సెట్ అవ్వాలంటే వండుకుంటాము, ఇంకా తినటమేమో ఆల్మోస్ట్ 300 400 దరమ్స్ అవుతుంది. అదే నువ్వు రెస్టారెంట్లోకి వెళ్ళి తిని చేయాలంటే నీకు వచ్చే శాలరీ ఇక్కడే సరిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూని, ఆ ఫ్రెండ్స్తో వండుకుంటే నీకు మా అయితే 200 దరమ్స్ 300 దరమ్స్ అవుతుంది, నీకు అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. సో మీరు ఫుడ్ వల్ల ఏమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు అంటే లైక్ ఫుడ్ వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు డ్యూటీకి వెళ్తాను, నేను నైట్ వస్తాను, 9కి వస్తాను, ఒకసారి 10కి వస్తాను, వండుకుని తిని పడుకున్నప్పటికీ ఇప్పుడు 2 అవుతుంది, ఒకసారి 1 అవుతుంది. చెప్పలేం కదా ఏ టైంలో ఎలాగ ఉంటుంది అనేది. ఫుడ్ అయితేనే చాలా స్ట్రగుల్ పడుతున్నాను, వండుకోవాలి, తినాలి, మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవాలి టైం. ఓకే. మీ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? లైక్ 8 అవర్స్ 9 అవర్స్ లేకపోతే? డ్యూటీ టైమింగ్స్ అయితే 8 అవర్స్ అని చెప్పారు, కాకపోతే డెలివరీ అంటే డెలివరీ టైమింగ్స్ ఉండవు. ఎందుకంటే ఒక మార్కెట్లో 2 అవర్స్ ఉంటుంది, ఒక మార్కెట్లో 1 అవర్ ఉంటుంది. మనం ఇప్పుడు మార్నింగ్ వెళ్తామా, 4-5కి వెళ్తాం, అప్పుడు ఫ్రోజన్ అండ్ ఫుడ్ అనేది 9కు రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెష్ అనేది మార్నింగ్ 5 నుంచి 6:30 8 మ్యాక్సిమం 9 వరకు ఫ్రెష్, 9 నుంచి తర్వాత మళ్ళీ ఫ్రోజన్. అప్పుడు డెలివరీ మేము మార్నింగ్ బయలుదేరుతాం. ఆ ఫ్రెష్ అవి వరకు వెయిట్ చేసి అప్పుడు ఫ్రోజన్ డెలివరీ తీసుకుంటారు. అదేనా డెలివరీ తీసుకున్నప్పుడు ఒక్కో మార్కెట్లో 2 అవర్స్ 1 అవర్స్ అలా ఉంటుంది డెలివరీ. రోజుకి వచ్చి 6 డెలివరీలు ఉంటాయి, 4 డెలివరీలు ఉంటాయి. చెప్పలేం ఏ రోజు ఎన్ని డెలివరీలు ఉంటాయి చెప్పలేం. మీకు అప్రాక్సిమేట్లీ లైక్ 8 to 10 అవర్స్ అలా పడుతుంది డ్యూటీ అయితే? డ్యూటీ అయితే మాకు 8 అవర్స్ 9 అవర్స్ మ్యాక్సిమం డ్యూటీ. కాకపోతే ఈ డెలివరీ వల్ల లేట్ అవుతుంది, 12 అవర్స్ 14 అవర్స్. ఇప్పుడు మీరు వీకెండ్స్ వచ్చిందంటే ఏం చేస్తారు? లైక్ సండేస్ అలాగా మీకు హాలిడే ఉంటుంది కదా, సో మీరు ఎక్కడికైనా వెళ్ళటం ఏమన్నా చేస్తారా మీరు? చేస్తాము. నాకు సాటర్డే అయిపోతుంది డ్యూటీ, నైట్ నేను ఇక్కడ వచ్చేస్తాను, వచ్చేస్తాను. ఫ్రెండ్ రూమ్ ఉంది, ఫ్రెండ్ దగ్గరికి వచ్చేస్తాను. ఇంకా అక్కడ సండే అంటే మేము ఒక్కో మార్నింగ్ లెగిస్తాం, టిఫిన్ చేస్తాం, అప్పుడు చర్చికి వెళ్తాం. చర్చ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా బయట తిరుగుతూ ఉంటాం. అప్పుడు అలాగ బయటికి వెళ్ళి ఫోటోలు దిగుతాం, అలా ఫుడ్ వెళ్తాం, తింటాం, అలా ఉంటుంది. ఓకే. మీరు ఇక్కడ అరబిక్ కంట్రీస్లో కొంచెం రిలీజియస్ ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నట్టు ఉంటాయా? ఎవ్రీథింగ్ ఓకే. ఎందుకంటేనే నువ్వు అలాగా నేను అలాగా అలా ఏమి ఉండదు. అందరూ కలిసే ఉంటారు, ఫుడ్ తిన్నప్పుడు కూడా అందరూ కలిసే తింటారు. నువ్వు ఇది నువ్వు అది అలాంటివి ఏమి ఉండదు. అదే మన ఇంటికాడ అనుకో తెలిసిందే కదా, ఇది అదే అని గొడవలు. ఇప్పుడు మీరు దుబాయ్లో ఉంటున్నందుకు అంతా ఓకే అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందా మీకు? ఇబ్బంది అంటే నేను దుబాయ్కి వచ్చి స్టార్టింగ్లో చాలా ఇబ్బందిగా ఎందుకు వచ్చింది వెళ్ళిపోదాం అనిపించింది. ఇప్పుడంటే నాకు ఇక్కడ ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం అలా క్లోజ్ అయిపోయారు. ఇంకా నాకు ట్రబుల్ అనేది ఏమీ లేదు. ఇంకా సండే వస్తే సెలవు ఇలా వీళ్ళతోనే స్పెండ్ చేస్తాను, రోజు సండే వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు వెళ్ళిపోవాలని ఇంకా అలాంటి జాస్ ఏమీ లేదు. అంటే ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్లో ఇంకా ఇంటికి వెళ్ళలేదంటే నువ్వు చూడు. మీరు ఇప్పుడు ఇండియా బెటర్ అంటారా, లేకపోతే దుబాయ్ బెటర్ అంటారా? మీరు మీ యొక్క మాటలో చెప్పండి. మా మాటలో చెప్పాలంటే ఇండియా అంటే మనకి ఫ్రీడమ్ ఉంటుంది ఇండియాలో. దుబాయ్లో అంటే మనం ఎందుకు వచ్చాము దుబాయ్కి? వర్క్ చేసుకుంటానికి, డబ్బులు సంపాదించుకుంటానికి వచ్చాము. అది ఈ యొక్క బుర్జ్ ఖలీఫా ఇంకా ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తాం కదా, సో మీరు అందులో ఏమన్నా ఎక్స్ప్లోర్ చేశారా? లైక్ బుర్జ్ ఖలీఫా ఎక్కటం, లైక్ ఇంకా మనం డిజర్ట్ క్యాంపింగ్ ఇవన్నీ చూస్తాం కదా మన టీవీలో, లైక్ న్యూస్లో గట్రా ఇవన్నీ. సో మీరు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారా? బాగుంటుంది ఇక్కడ, బాగా తిరుగుతానికి దుబాయ్లో ఎంజాయ్ చేస్తానికి బాగుంటుంది. సఫారీ డిజర్ట్ కానీ, బుర్జ్ ఖలీఫా కానీ, అలాగే దుబాయ్ మాల్ కానీ, అలాగే ఎమిరేట్స్ కానీ, ఫోటో ఫ్రేమ్ కానీ తిరుగుతానికి బాగుంటుంది. ఎక్స్ప్లోర్ చేస్తానికి బాగుంటుంది. సండే చుట్టి వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేస్తానికి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ నవీన్ గారు. అలాగే మీ యొక్క టైం మాతో స్పెండ్ చేసినందుకు మేము చాలా సంతోషం. అలాగే మీరు హ్యాపీగా ఉన్నారంటే మేము కూడా హ్యాపీ ఇక్కడి నుంచి. సో ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ దుబాయ్లో ఉండే వాళ్ళకి కానీ, ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఏమన్నా ఒక 1 సెంటెన్స్లో మీరు చెప్పాలనుకుంటే మీ చెప్పొచ్చు కొంచెం. దుబాయ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ సేఫ్గా ఉండటం మంచిది.
ఎందుకంటే ఇక్కడ పరిస్థితి బాగాలేదు. ఎవరైనా రూముల్లో ఉండండి, బయటికి రావద్దు. సండే కదా సెలవని బయటికి వెళ్ళొద్దు, తిరగొద్దు. అన్ని హాలిడే ప్రకటించారు. Thank you for watching. See you in the next video. Stay tuned for more.